కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ రాజకీయాలను మలుపు తిప్పే నిర్ణయం తీసుకుంది. ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను 50% పెంచాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఎన్డీఏ కూటమితో పాటు కొన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. 50% సీట్లు పెంచడం వల్ల దక్షిణాది రాష్ట్రాల పొలిటికల్ పవర్ తగ్గిపోతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. గతంలో చేసిన చట్టం ప్రకారం 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ నిర్వహించాలి. 2023 మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం డీలిమిటేషన్ జరిగిన తర్వాతే లేడీస్ కోటా అమల్లోకి వస్తుంది. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను 50% పెంచడం వెనుక ఉన్న ఫార్ములా ఏంటి? ఈ నెంబర్ని ఏ లెక్క ప్రకారం డిసైడ్ చేశారు అనే సందేహం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. 50% ఫిగర్ వెనుక 2 కారణాలున్నాయని తెలుస్తోంది. మొదటిది జనాభా ఫ్యాక్టర్. దేశ జనాభా 150 కోట్లకు చేరుతున్నా 1978లో నిర్ణయించిన ప్రజాప్రతినిధుల సంఖ్య ఇప్పటికీ కొనసాగుతుంది. జనాభా ప్రకారం ఎంపీ సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. అందుకు సౌత్ స్టేట్స్ ఒప్పుకోవు. మధ్య మార్గంగా 50% సీట్లు పెంచాలని నిర్ణయించారు. దీనివల్ల నెంబర్ పెరిగినా పర్సెంటేజ్ ప్రకారం రాష్ట్రాల ప్రాతినిధ్యంలో మార్పులు ఉండవు. 50% సీట్లు పెంచాలని డిసైడ్ చేయడానికి మరో కారణం మహిళా రిజర్వేషన్లు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా దీని వెనుకున్న లాజిక్ తెలుసుకుంటే మీరు కూడా నిజమే కదా అనుకుంటారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలను 50% పెంచితే కొత్తగా 88 సీట్లు వస్తాయి. మొత్తం సీట్లు 263కు చేరుతాయి. ఈ 263లో 33% అంటే 88 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. ఇప్పుడు అర్థమైందా? కొత్తగా పెరిగే 50% సీట్లు పెరిగిన తర్వాత వచ్చే టోటల్ నెంబర్లో 33% అవుతాయి. అంటే మహిళా కోట కోసం వారికి ఎన్ని సీట్లు అయితే కేటాయిస్తున్నారో సరిగ్గా అన్ని స్థానాలు పెరిగేలా మొత్తం నెంబర్లో 50% పెంచాలని డిసైడ్ చేశారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, మొత్తం స్థానాల్లో 50% పెంపు అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. కానీ రాజ్యాంగంలో మార్పులు చేసేందుకు అవసరమైన 3/2 మెజార్టీ ఎన్డీఏకి లేదు. ప్రతిపక్ష పార్టీలు మద్దతిస్తేనే మహిళా రిజర్వేషన్లు 50% సీట్ల పెరుగుదలతో డిలిమిటేషన్ ప్రక్రియ ముందుకు వెళ్తుంది. ఇందుకోసం అన్ని పార్టీ మద్దతు కూడగట్టేందుకు బీజేపీ పెద్దలు సన్నాహకాలు ప్రారంభించారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా రాజకీయ చాణక్యం ఫలిస్తే పెరిగిన సీట్లు, మహిళలకు 33% రిజర్వేషన్లతో 2029 పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.